హాయ్ అండి. మేమైతే కనుమలపల్లి దగ్గర ఉన్న మానసాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము. ఈరోజైతే కోలాటం ఉంది. అందులో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర, సారె అని చెప్పేసి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆల్రెడీ లలితాంబ గుడి దగ్గరికి వెళ్ళాము అని చెప్పేసి వీడియో అయితే పెట్టున్నాను కదా! అక్కడ కూడా అదే కార్యక్రమం అండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర, సారె అని చెప్పేసి కార్యక్రమం అయితే జరిపిస్తూ ఉంటారు. సో, నేను ఈ సంవత్సరమే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నానండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అంతా కూడా చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే అయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టారు. బ్రేక్‌ఫాస్ట్ తినే వాళ్ళైతే తిన్నారు. మేమైతే ఇంటి దగ్గరే తినేసైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అమ్మవారినైతే తీసుకొనొస్తూ ఉన్నారండి. ఇంకా అమ్మవారి చుట్టూ కూడా సారంతా తీసుకొనైతే వస్తున్నారు. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంక మాకెలాగో కోలాటం కూడా ఉంది కదా! అని చెప్పేసి ఇంగ ఎలాగో చూసినట్లుంటుంది అని చెప్పేసి మేమందరం కూడా వెళ్ళాము. జనాలైతే లలితాంబ గుడి దగ్గర పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నారు. కానీ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి. ఇంగ మేము కూడా కోలాటం అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వచ్చేసి బుజ్జి బుజ్జి గణపయ్యతో ఎక్కడికి వెళ్ళినా కూడా కోలాటం అనేది స్టార్ట్ చేస్తాము. చాలా బాగా అయితే అయిపోయింది. మీరు కూడా చూడండి. చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. కానీ కింద రాళ్ళుండటం వలన చాలా కష్టమైతే అయిపోయింది చూడండి. కాణిపాక మందు బావిలోన ఉడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన ఉడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా ఏ కాదల్లా గణనాథ శివ గౌరీ కనయ రామయ్య బుద్ధి బుద్ధి విద్వేషమ విఘ్నాలన్నీ బాపయ్యా ఇంకా అక్కడంతా కూడా కోలాటం వేసేసిన తర్వాత ఫైనల్‌గా గుడి దగ్గరకైతే వచ్చేసాము. కోలాటం వీడియోస్ అయితే పెద్దగా ఏమీ తీయలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ అయితే రాలేదు తీయడానికి వీడియోస్ అన్నీ కూడా. మా మామ అయితే కొద్ది కొద్దిగా తీశాడు. ఇంకా అవే మేమన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని వ్లాగ్ లాగా అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడొచ్చేసి పసుపు కలిపి పెట్టున్నారండి. అందరూ ముత్తైదువులు కూడా పసుపయితే పూసుకుంటున్నారు. ఇంకా మా ఇంటి మహాలక్ష్మి మా ఫస్ట్ ఆడబిడ్డ వచ్చేసి చిన్న ఆడబిడ్డ. ఈ విధంగా అయితే పసుపు పూసేస్తున్నాము. అందరం కూడా పసుపయితే పూసుకుంటున్నామండి. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే కాళ్ళకి పసుపు కంపల్సరీ గదా! సో, పసుపయితే పూసేసుకున్నాము. గుడి మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా చాలా అందంగా ఉంటుందండి. మానసాదేవి టెంపుల్ అయితే. నేనైతే ఇక్కడికి రావటము సెకండ్ టైము. మేమే కాకుండా చాలా గ్రూప్స్ కూడా వచ్చాయండి. కోలాటం గ్రూప్స్. నేను మెయిన్‌గా ఒక విషయం అయితే మీతో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చాలామంది కోలాటం అంటే ఏంటో, ఏందో అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దానికున్న ప్రత్యేకత కానివ్వండి, దానికున్న రెస్పెక్టే వేరండి అసలు. కొంతమందైతే డబ్బులు, డబ్బులు
డబ్బులిస్తేనే వస్తాము, లేకపోతే రాము అనే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులైతే ఇవ్వరండి. సో, రాని వాళ్ళు కూడా మేము వేస్తాం, మేము వేస్తాం అనేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే వస్తున్నారు. ఇంకా అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు మేమైతే కోలాటం వేసాం చూడండి. ఇంకా కొద్దిసేపు మేమైతే స్వామివారి పల్లకిని కూడా మోసామండి. అమ్మవారి పల్లకిని. ఇది చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను నేనైతే అమ్మవారిని మోయటం ఇవంతా కూడా. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నామండి భోజనాలు చేయటానికి. మళ్ళా జనాలు చాలా ఎక్కువైపోతారు అని చెప్పేసి. భోజనాలైతే ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. టేస్ట్ కానివ్వండి, పెట్టే విధానం కానివ్వండి, అన్నీ కూడా చాలా చాలా బావున్నాయి.
కలర్ రైస్, తర్వాత కుర్మా, నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్, రసము, పప్పు, పెరుగు అన్నీ కూడా చాలా చాలా మంచిగా అయితే పెట్టారు. ఇంక పాపని ఎత్తుకున్నాను కదా అని చెప్పేసి ఒకతను పిలిచి మరీ ప్లేట్ అయితే పెట్టించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ జనాలు చూసారు కదా! అప్పటికే చాలా మందయితే వచ్చేస్తూ ఉన్నారు. భోజనాలయితే చాలా చాలా బావున్నాయండి. ఇంకా అమ్మవారి సారె ఎలా జరిగింది, మాకేమేమి ఇచ్చారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.